హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షికాగో చింతామణి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక వెరీ సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ అవర్ ఈవినింగ్స్ ఆన్ వీక్ డేస్ ఇట్లానే ఉంటుంది అనమాట. పిల్లలది ఆడుకోవడానికి తీసుకురావడము లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఇట్లానే ఉంటుంది. అండ్ ఈరోజు అయితే పిల్లలు పార్క్కి వెళ్దామని అన్నారు. సో నేను పిల్లలు వచ్చేసాము. ఈ పార్క్ మేము కొత్తగా డిస్కవర్ చేసామన్నమాట. పార్క్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఈ పార్క్ గురించి. సో ఇంతకుముందు ఒకసారి వచ్చాము అండ్ నచ్చింది తనకి బాగా. సో మళ్ళీ వద్దామంటే ఈరోజు అక్కడికి వచ్చాము. రావడం అయితే వచ్చేసాం, కానీ ఇద్దరిని తీసుకొని రావడం నాకు పెద్ద టాస్కే అనిపించింది ఇక్కడికి. అంటే చాలా థింగ్స్ ఉన్నాయి. పార్క్కి కూడా అన్నీ తనంతట తానే కంప్లీట్గా చేసేయగలడు అన్నట్టు లేదనమాట. హీ ఆల్సో నీడ్స్ హెల్ప్ విత్ సమ్ థింగ్స్. ఇక్కడ అట్లా ఉంది. అండ్ ఇంకా ప్రకృతి అయితే చిన్నది కదా, వినదు, అస్సలు పరిగెత్తిస్తూ ఉంటుంది. సో ఇద్దరిని చూడడం అమ్మో పెద్ద టాస్క్ లాగా అనిపించింది నాకు కొద్దిసేపు. పార్త్ ఇంత అల్లరి చేయకపోతుండే చిన్నప్పుడు. చెప్పిన మాట చక్కగా వినేవాడు. ఈమెయితే అస్సలు అట్లా కాదనమాట. బాగానే అల్లరి చేస్తుంది. అందరూ అనుకుంటారు అమ్మాయిలు తక్కువ చేస్తారు అని, కానీ సోఫార్ అయితే బాగానే అల్లరి చేస్తుంది. అంటే అసలు ఏం తెలియని ఏజ్ కదా, అందుక మరి కొంచెం పెద్ద అవుతుంటే తగ్గుతుందా తెలియదు, చూడాలి. బట్ యా, ఇక్కడైతే స్కేట్ బోర్డ్స్ తోటి డిఫరెంట్ ఫీడ్స్ లాగా చేస్తారు కదా, అది చేయడానికి స్పెషల్ ఏరియా లాగా ఉందన్నమాట. నాకు దగ్గరికి వెళ్ళాలంటేనే అమ్మో అనిపించింది. అంటే బాగా ఫాస్ట్ వస్తారు కదా చిన్నపిల్లలు, వీళ్ళు అటు ఇటే చేస్తారేమో అనేసి. బట్ వీళ్ళు వెళ్దామని గోల్ చేశారు, ఇంకా తప్పలేదు, వచ్చేసాము. బట్ ఆ పెద్ద ఏరియానే ఉంది, అంత ఇబ్బంది ఏం లేకుండే. నేను కూడా ఇట్లాంటివి బాగా దగ్గర నుండి చూడలేదు. బట్ చాలా స్మూత్ ఉంది. అండ్ దానివల్లనే కావచ్చు స్కూటర్స్ కానీ కొంతమంది సైకిల్స్ తోటి కూడా స్లైడ్ చేసినట్టు చేస్తున్నారు. మంచిగా ఫాస్ట్గా పోతున్నాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఇక్కడ బాగా చేస్తారు కదా, చూస్తే భలే అనిపిస్తుంది. నాకైతే ఏం రాదు. నేను చిన్నప్పటి నుండి సైక్లింగ్ అవన్నీ కూడా తక్కువనే చేసిన. సైకిల్ ప్రాపర్గా యూజ్ చేసిందంటే నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నప్పుడు చెన్నైలో మైసూర్లో ఉన్నప్పుడు కొంచెం ఇన్ ద క్యాంపస్ అటు ఇటు తిరగడానికి యూజ్ చేసేదన్నమాట. ఇంకా వేరే పెద్ద ఏం లేదు. కారు ఇప్పుడిప్పుడు నడుపుతున్నాను. బట్ యా, నాకు ఇవన్నీ పెద్ద ఏం రాదు, కొంచెం భయం కూడా. ఈ పిల్లకాయలు ఇవన్నీ చేస్తుంటే చూడాలని మాత్రం చాలా ఉంటుంది. సో యా, చేస్తారు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు బాగానే. బట్ యా, లాంగ్ వే టు గో. వీక్ డేస్ ఇంకా ఇట్లనే అనమాట. స్కూల్ నుండి రావడము, ఏదో ఒక యాక్టివిటీ, కాసేపు టీవీ అని, తినడం అని, బయటకు తీసుకెళ్ళడం అనేసి, హోంవర్క్ చేయించడం అనేసి బిజీగా అయిపోతుంది. మళ్ళీ తొందరగానే పడుకోబెట్టాలి, లేకపోతే పొద్దున్న లేవడానికి పెద్ద తతంగం చేస్తాడు పార్త్. ఇంట్లో పనులైతే సగం అవుతాయి. ఒక్కొక్కసారి ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోయినట్టు అనిపిస్తుంది. కానీ లైక్ దానికన్నా వీళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. అంటే ఇక అవి ఒకసారి కాకపోతే ఒకసారి సర్దుకోవచ్చు, ఎప్పుడు ఒకసారి చేసుకోవచ్చు. బట్ యా, వీళ్ళతోటి టైం స్పెండ్ చేయడము అవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కదా ఈ స్టేజ్లో అన్న థాట్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో ఇంకా ప్రయారిటీ ఆబ్వియస్లీ వీటికే వచ్చేస్తుంది. బట్ యా, నాకు కూడా ఇష్టం వీళ్ళతోటి ఇట్లా బయటకి రావడము అవన్నీ. ఈరోజైతే ఇంకా కంపారిటివ్లీ ఫ్రీగానే ఉంది అని అనుకోవాలి. బికాజ్ పార్త్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక క్లాస్కి వెళ్తాడనమాట. కైండ్ ఆఫ్ ట్యూషన్, మ్యాథ్ అండ్ ఇంగ్లీష్కి. సో ఎవ్రీడే హోంవర్క్ ఉంటుంది. చేస్తే కొద్దిసేపే పడుతుంది, కానీ చిన్నోడు కదా ఈజీగా ఏం కూర్చోడు. చాలాసేపు ఇంకొద్దిసేపు యాక చేస్తా, లేకపోతే ఎవ్రీడే చేస్తున్నా, ఈరోజు చేయను, కైండ్ ఆఫ్ ఇదంతా నడుస్తుంది అనమాట. ఫైనలీ కూర్చుంటాడు. ఒకసారి కూర్చున్నాక తొందరనే అవుతుంది, కానీ దానికి టైం తీసుకుంటాడు ఒక్కొక్కసారి. సో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదన్నమాట పార్త్. కొంచెం కాళ్ళు వస్తున్నాయి అన్నాడు పొద్దున, పడుకుండి పోయాడు. సో వెళ్ళలేదు. సో పొద్దున్న కాసేపు చేశాడు. అందుకని ఇంకా ఈవినింగ్ కాస్త ఫ్రీగానే ఉంది, కానీ లేకపోతే ఇంకా కొంచెం బిజీగానే ఉంటుంది ఈవినింగ్. ఇక్కడ ఇక వెళ్దాం అంటుంటే గోల ఇద్దరు ఇంకొద్దిసేపు అనేసి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో. బాగుంది కదా.
7 దాటాక బయలుదేరాము. వెళ్దామా ఇంటికి? Was it fun at the park? మళ్ళీ వద్దామా? నీకు నచ్చిందా ప్రకృతి? నిన్ను తీసుకురావద్దు. నువ్వు మాట వింటున్నావా? ఎక్కడెక్కడ ఉరుకుతున్నావు కదా. నేను అన్నయ్య వచ్చేస్తాం, ఓకేనా? నో. ఎందుకునో? వెళ్ళే ముందే పల్లి పొడి కోసం అన్నీ వేయించి వెళ్ళాను అనమాట. సో రావగానే అది గ్రైండ్ చేసేసాను. అండ్ అన్నం కూడా ఆల్రెడీ వండేసే ఉండే. సో పిల్లలకి ఫటాఫట్ పెట్టేసి తినిపించేస్తున్నా. చాలా రోజులైంది పల్లి పొడి చేసి. అండ్ మధ్యాహ్నం పప్పు ఇంకా చారు చేశాను అనమాట. అదే తిన్నారు. ఇంకా మళ్ళీ అదే పెడితే బోర్ అవుతారనేసి సో ఇట్లా చేశాను. వాళ్ళకి పెడుతూనే నాది కూడా అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ పెరుగు లేకుండా అయితే నాకు అసలు తృప్తి ఉండదు అనమాట. మా ఇంట్లో పెరుగు ఎప్పుడూ ఉంటుంది. వెరీ రేర్గా తప్ప పెరుగు లేకుండా ఉండదు. సో పెరుగన్నం తప్పకుండా. పార్త్ ఇంకా ప్రకృతి ఇద్దరు ఏంటంటే కూర అన్నం తిన్న ప్లేట్లో మళ్ళీ పెరుగన్నం తిన్నారనమాట. వాళ్ళకి ఫ్రెష్ ప్లేట్ కావాలి. అసలు ఎట్లా అలవాటైందో అర్థమవుతలేదు. అంటే సంభవం నేనే చేశాను, బట్ అంత కావాలి అనేసి వేరే ప్లేట్లో పెట్టడం అయితే నేను ఎప్పుడు చేయలేదు. బట్ వాళ్ళకైతే అట్లా అలవాటు అయిపోయింది. అండ్ ఈరోజు ఒక ఫ్రెండ్ దగ్గర నా బాక్స్ ఉండిపోతే ఆమె బాక్స్ రిటర్న్ చేస్తూ అందులో ఒక స్వీట్ పెట్టి పంపించింది. సమ్ మైసూర్ పాక్ అనమాట. తినొద్దు అనుకున్నాను, కానీ స్వీట్ చూస్తే నాకు తినాలనిపిస్తుంది. తిన్నాను. పిల్లలు ఏదో ఆడడము టీవీ చూడడము అట్లా చేస్తున్నారు. నేను రేపు మార్నింగ్ కోసం దోశకి బ్యాటర్ రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు సెపరేట్గా సోక్ చేస్తాను, కానీ ఈసారి ఇట్లా సోక్ చేసిన ఇట్లా అయినా కూడా మంచిగానే ఉంటుంది అని అన్నారు చాలామంది. సో ఇంకెందుకు సెపరేట్ అనేసి మినపప్పు ఇంకా బియ్యం కలిపి సోక్ చేసిన. కొన్ని అటుకులు వేస్తున్నా. జస్ట్ కొద్దిసేపు నానాక గ్రైండ్ చేస్తాను అంతే. అండ్ ఈరోజు వెరీ స్పెషల్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒకరు ఉన్నారు. వాళ్ళు ఫ్రమ్ తిరుపతి అన్నమాట. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ నుండి వాళ్ళ కోసం లడ్డు పంపిస్తుంటే మాకు కూడా వీలవుతుందా అని అడిగితే లైక్ దే వర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫర్ అస్ ఆల్సో అనమాట. తిరుపతి లడ్డు ఈరోజు వచ్చింది. చాలా టైం అయిపోయింది తిరుపతి లడ్డు తినేసి. భలే హ్యాపీ అనిపించింది అది చూడగానే. నాకు తిరుపతి బాలాజీ అన్న తిరుపతి లడ్డు అన్న చాలా ఇష్టం. అండ్ ఇదేమో గ్రైండ్ చేసిన దోశ బ్యాటర్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ. సో ఇంకా ఫైనలీ బెడ్లోకి వచ్చేసాక స్పైడర్ మ్యాన్ బుక్ రీడ్ చేద్దామనేసి తీసుకొచ్చాడనమాట పార్త్. సో దిస్ ఈజ్ హౌ అవర్ ఈవినింగ్ లుక్స్ లైక్ టిపికల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.